వాళ్ళు ఏం చెబితే అదే నిజమని నమ్మాలి. మళ్ళీ మాట మార్చి అబద్ధాలు రాస్తే అవే నిజమని నమ్మేయాలి. వైసీపీ ఉన్నప్పుడు జగన్ చేసిన ప్రతి పనిని అరాచకం అన్నట్లు వర్ణించిన వాళ్ళు ఇప్పుడు అవే పనులు చంద్రబాబు చేస్తుంటే అభివృద్ధి అని ఊదరగొట్టేస్తున్నారు. అదే ఎల్లో మీడియా మ్యాజిక్. కొన్ని దశాబ్దాల నుండి కనికట్టు చేస్తూ తాము చెప్పిందే వేదంగా జనాల్ని తమ రాతలకు అలవాటు చేసిన ఎల్లో మీడియా గొప్పతనం గురించి ఎంత ప్రశ్నించినా తక్కువే. రుషికొండ నిర్మాణాల విషయంలో ఎల్లో మీడియా అత్యంత దారుణంగా విష ప్రచారం చేసింది. టూరిజం శాఖ ఆధ్వర్యంలోని పాత భవనాల్ని తొలగించి అత్యాధునిక సదుపాయాలతో కొత్త భవనాలను నిర్మించే యోచన చేసినందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి నానా విమర్శలు చేశాయి. పర్యావరణం నాశనమైపోతోందని మీడియాతో పాటు టీడీపీ, జనసేన వర్గాలు కూడా గగ్గోలు పెట్టాయి. రుషికొండ గుండు కొడుతున్నారని వారంతా దుర్మార్గపు ప్రచారం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. రుషికొండపై ఉన్న అప్పటి అభిప్రాయాలు ఇప్పుడు మారిపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని బోడిగుండు చేసినా, పర్యావరణం విధ్వంసమైనా పర్వాలేదు, అది అభివృద్ధి కింద లెక్క. జగన్ ప్రభుత్వం తరపున భవనాలు నిర్మిస్తే అదంతా ఆయన వ్యక్తిగత అవసరాల కోసం కడుతున్నట్లు వార్తలు వండి వార్చిన ఎల్లో బ్యాచ్ ప్రస్తుతం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఉత్తపుణ్యానికి ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతుంటే మాత్రం అది ప్రభుత్వ గొప్పతనంగా పొగిడేస్తోంది. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి సంబంధించి ప్రభుత్వమే ఇంతవరకు వివరణ ఇవ్వలేక సతమతమవుతుంటే తెలుగుదేశం పక్షాన ఎల్లో మీడియా మాత్రం భుజాన వేసుకుని అది గొప్ప కంపెనీ అని చెబుతోంది. 2 నెలల క్రితం ఏర్పడిన సంస్థకు ఏకంగా 3,000 కోట్ల విలువైన 60 ఎకరాల భూమిని ఎవరైనా ఇస్తారా? అదానికి గత జగన్ ప్రభుత్వం డేటా సెంటర్ నిమిత్తం ఎకరా ₹1,00,00,000 చొప్పున భూమిస్తే ఏపీని అదానికి జగన్ రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేసిన వారికి బోగస్ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ మాత్రం అంతర్జాతీయ సంస్థ అయిపోయింది. జగన్ హయాంలో విశాఖ కబ్జాకు గురవుతుందని విషపూరిత వార్తలు రాసి అక్కడి జనాల్లో లేనిపోని ఆందోళన సృష్టించిన ఎల్లో మీడియా అదే చంద్రబాబు ప్రభుత్వం రాగానే అంతా బ్రహ్మాండం ఒకటే భజన చేస్తున్నారు. ఎకరా 99 పైసలకే ఇచ్చినా అది వైజాగ్ అభివృద్ధికి మాత్రమే అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇన్ని రంగులు మార్చుతున్న ఎల్లో మీడియాని నమ్మే జనాలు ఏపీలో కోట్లలో ఉండటం. ఇప్పుడు ఎవరైనా వైజాగ్ లో జరుగుతున్న భూముల దందా గురించి ప్రశ్నించినా, నోరెత్తినా అది రాష్ట్ర ప్రగతిపై పగపట్టినట్లని ఎల్లో మీడియా భావన. అలాంటి వారిని రాష్ట్ర ద్రోహులుగా చిత్రీకరించడానికి కూడా అది వెనకాడడం లేదు. వారు ఎకరా 99 పైసలకు ప్రైవేటు వారికి, ఉర్సా కంపెనీలకు దారాదత్తం చేస్తున్నా ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదట. ఒకవేళ ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టేలా ఎల్లో మీడియా వార్తలు ఉంటున్నాయి. దాంతో ఏపీకి పట్టిన అతిపెద్ద దరిద్రం ఈ ఎల్లో మీడియా అంటూ అభివృద్ధి కోరుకునేవారు ఆవేదన చెందుతున్నారు.